10 సంవత్సరాల కిందట అనుకుంటాను యూత్ మీటింగ్ కూడా జరిగింది వైజాగ్ లో. ఆ యూత్ మీటింగ్ లో నేను మాట్లాడుతూ వచ్చి యూత్ అందరిని క్వశ్చన్ అడిగా, అరే నాయన మీలో ఎంతమంది బైక్లు వేసుకొచ్చారు ఇక్కడికని అడిగా. చాలా మంది వేసుకొచ్చామన్నయ్య బైకులు, మా అందరికి బైకులు ఉన్నాయి, ఒక్కొక్కడు మంచి మంచి కాస్ట్లీ బైకులు వేసుకుని వచ్చారు. అరే నేను మీ అందరికి ఒక 2 లీటర్ల కిరసనాయిలు ఇస్తాను బండిలో పోస్తారా అని అడిగా. ఎవడు చెయ్యత్తట్లా. అరే 2 లీటర్ల కిరసనాయిలు ఇస్తాను బండిలో పోయండి అంటే పోయినంటున్నారు. సముద్రం తెచ్చిన వాటర్ ఇస్తాను పోస్తారా బండిలో, అబ్బాయి పోయమండి. కిరసనాయిలు పోయిరట, సముద్రం నీళ్లు పోయిరట, చక్కెర నీళ్లు పోయిరట, బండిలో ఏం పోయిరట. బండ్లో ఇవేవి పోయకూడదన్నయ్య, మరి ఏం పోయాలి, పెట్రోల్ ఒకటే పోయాలన్నయ్య అన్నారు. అప్పుడు నేను అన్నాను, మరి ఈ బండిలో ఏం పోయాలరా, బీర్ పోయాలా? బీర్ కోసం ఇచ్చాడా ఈ బండి దేవుడు? అసలు ఈ బండి బీర్కి సెట్ అవుద్దా? బీర్కి సెట్ అయ్యే బండేనా ఇది? కాదు. కానీ నువ్వు బీర్ పోస్తావు ఇందులో. మళ్ళీ పైపు చదవకూరలు ఏం చెప్తారు, బీర్ తాగితే సెలవు చేద్దంట. ఏ డాక్టర్ చెప్పారు దరిద్రుడా? ఏ డాక్టర్ చెప్పాడు రా? నాకు ఇంతవరకు బీర్ తాగితే సెలవు చేద్దని చెప్పిన డాక్టర్ ఇంతవరకు కనబడలా, శాస్త్రవేత్త ఇంతవరకు కనబడలా. నాకు కనబడిన డాక్టర్లో, నాకు కనబడిన శాస్త్రవేత్తలో నేను చదువుకున్న పుస్తకాల్లో ఏమనుందంటే, బీర్ తాగితే కిడ్నీ పోద్ది, లివర్ పోద్దని ఉంది, ఆరోగ్యం నాశనం అయిపోద్దని ఉంది. కానీ బీర్ తాగితే సెలవు చేద్దని చెప్పిన ఏ దరిద్రుడు చెప్పాడో మరి నిన్ను పాడు చేయడానికి? ఆ అబద్ధాన్ని నమ్మి ఈ బండిలో పొయ్యకూడదు పోస్తున్నావు. బీర్ పోస్తున్నావు, బ్రాందీ పోస్తున్నావు, విస్కీ పోతున్నావు, జిన్ అంట, రమ్ అంట, దరిద్రం అంట, చండాలం అంట, ఇంకే రకరకాల పేర్లు ఉన్నాయి బోర్డుల మీద. అవన్నీ తెచ్చి పోతున్నావు. ఇంకా సరిపోదన్నట్టు ఈ అందమైన ఊపిరితిత్తుల్లోనికి పొగ ఎక్కిస్తుంటావు. పొగ, గంజాయి పొగ ఎక్కిస్తావు, సిగరెట్ పొగ ఎక్కిస్తావు, ఇంకే దరిద్రం పొగ ఉంటే ఆ పొగ అంతా ఎక్కిస్తావు. అసలు ఈ ఊపిరితిత్తులకు పొగ సెట్ అవుద్దా? అవదు. కానీ పొగ లోపలికి పంపిస్తావు. ఈ ఇంజన్ లోనికి పొయ్యకూడదు పోస్తావు. మజ్జిగ తాగొచ్చు కదా, సెలవు చేస్తే తాగో. మంచినీళ్ళు తాగొచ్చు కదా, అసలు సిసలైన సెలవు చేస్తే తాగో. కానీ బీర్ తాగుతావు, బ్రాందీ తాగుతావు, విస్కీ తాగుతావు, సకల దరిద్రాలు తాగుతావు. ఈ మధ్య మనకి తగలటి కూల్ డ్రింకులు తాగుతావు, అవి దరిద్రమే, శరీరానికి మంచివి కావు. ఈ థమ్సప్లో, లిమ్కాలో, చెత్త చెదారం అవి కూడా మంచిది కదా శరీరానికి, కానీ అవన్నీ తాగుతావు. అంటే శరీరంలో పొయ్యకూడనివి పోస్తున్నప్పుడు నీ శరీరం ఏమవుతుంది? పాడవుతుంది. పాడు చేసుకునేది నువ్వే. కానీ 1,00,000, 2 లక్షలు పెట్టి కొనుక్కున్న బండిలో మాత్రం ఏది పడితే అది పోయాడంట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, బండి గొప్పదా, బాడీ గొప్పదా? బాడీ గొప్పది. బండిలోనేమో కిరసనాయిలు పోయకూడదు, సముద్రంలో వాటర్ పోయకూడదు. ఏం పోయాలి? ఓన్లీ పెట్రోల్, ఓన్లీ పెట్రోల్. మరి ఇందులో ఏది పడితే అది నీ ఇష్టం వచ్చింది పోసే, ఎలా పడితే అలా తగిలేసి. దానికంటే కొత్త ఇంజిన్ అయినా వేసుకోవచ్చు. దీనికి కొత్త ఇంజిన్ వేయడానికి లేదు. ఇదే మంది లైఫ్ లాంగ్ ఇదే బండి. అందుకే జాగ్రత్తగా కాపాడుకోండి. ఎలా పడితే అలా వాడేయకండి, ఎలా పడితే అలా పాడు చేసుకోకండి. ఒకటే బండి మంది, చచ్చేదాకా ఈ బండి మీద లాక్కుని వెళ్ళాలి జీవితాన్ని. అందుకని ఈ బండిని ఎవరు జాగ్రత్తగా కాపాడుకుంటాడో వాడు ధన్యుడు.